ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో అండి, నేను మీ మాధురి. టీవీలో న్యూస్ చూసినా, ఇంటర్నెట్లో చూసినా మన దేశంలో రోడ్ యాక్సిడెంట్ మరణాలు భారీగా పెరిగాయి. ఇక 2023లో సుమారు 1,72,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు సగటున 474 మంది, అంటే ప్రతి 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. 2024లో కొన్ని రాష్ట్రాల్లో తగ్గుదల ఉన్నా దేశవ్యాప్తంగా పెద్దగా మార్పు లేదు. 2025 మొదటి 6 నెలల్లో నేషనల్ హైవేస్ మీద 67,933 యాక్సిడెంట్స్ జరిగి 29,018 మంది చనిపోయారు. ఇది 2024 మొత్తం సంఖ్యలో సగానికి మించి ఉంది. ఉత్తరప్రదేశ్లో 2025 మొదటి 5 నెలల్లో 13,000 యాక్సిడెంట్స్ జరిగి 7,700 మంది చనిపోయారు. 2024లో మొత్తం 24,118 మరణాలు నమోదయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలలో గత సంవత్సరానికి గాను 8,000 వరకు రోడ్ యాక్సిడెంట్ మరణాలు నమోదయ్యాయి. ప్రధాన కారణాలు ఓవర్ స్పీడ్, ట్రాఫిక్ రూల్స్ మీద సరైన నాలెడ్జ్ లేకపోవడం, లైసెన్స్ ఇవ్వడంలో కఠినమైన పరీక్షలు లేకపోవడం, వెహికల్స్ బ్లైండ్ స్పాట్స్, డ్రింక్ అండ్ డ్రైవ్, లేన్ డిసిప్లిన్ పాటించకపోవటం, సీట్ బెల్ట్ వాడకపోవటం, ఓవర్ స్పీడ్ వల్ల పెద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2022లో 70% ప్రమాదాలు ఓవర్ స్పీడ్ వల్లనే జరిగాయి. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా ఉన్న పనిష్మెంట్ సరిగ్గా అమలు కావటం లేదు. బ్లైండ్ స్పాట్స్ వల్ల ముఖ్యంగా హెవీ వెహికల్స్, మల్టీ లేన్ ట్రాఫిక్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పాట్ హోల్స్, బ్లాక్ స్పాట్స్, ఓపెన్ డ్రైనేజ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పంజాబ్ లో సడక్ సురక్ష ఫోర్స్ హైవే పెట్రోల్ ఏర్పాటు చేసి 45% యాక్సిడెంట్స్ తగ్గించారు. హిమాచల్ ప్రదేశ్లో టెక్నాలజీ ఎన్ఫోర్స్మెంట్ మరియు రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్స్ వలన 27% యాక్సిడెంట్స్ తగ్గాయి. స్పీడ్ కెమెరాస్, స్పీడ్ గవర్నర్స్, హెల్మెట్స్, సీట్ బెల్ట్, భారీ ఫైన్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్స్ హెవీ వెహికల్స్ లో తప్పనిసరి. ర్యాండమ్ బ్రీత్ టెస్టింగ్ సిస్టమ్ మ్యాండటరీగా అమలు చేయాలి. రోడ్ చెకింగ్ రెగ్యులర్ గా చేసి బ్లాక్ స్పాట్స్ తొలగించాలి. సేఫ్ సిస్టమ్ డిజైన్ తో క్రాష్ అబ్జార్బింగ్ బ్యారియర్స్, ట్రాఫిక్ తగ్గించే చర్యలు చేపట్టాలి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం అంబులెన్స్, జీపీఎస్ అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కఠినంగా అమలు చేయాలని, ఇండియాలో రోడ్ యాక్సిడెంట్ మరణాలు తగ్గించాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.